డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, కీలక ఫైల్స్ అన్నిటినీ మాయం చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి కొత్త కుట్రకు తెర తీశాడు అని ఇప్పుడు వార్తలు వినవస్తూ ఉన్నాయి. ఇదే అంశం మీద విపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా గవర్నర్కి కూడా లేఖ రాయటం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే, ఈ నెల 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఈ ఆఫీస్ని అప్గ్రేడేషన్ అనే పేరు చెప్పి దాన్ని అందుబాటులో లేకుండా చేస్తూ ఉన్నారు. ఇక అందుబాటులో లేకుండా చేస్తున్నారు అని అంటే వెంటనే అర్థం చేసుకోవాల్సింది కీలక ఫైల్స్ అన్నీ మాయమైపోతాయని. అలాంటి మాయం జరిగే అవకాశం లేదా? జూన్ 4వ తారీఖున కొత్త ప్రభుత్వం రాబోతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఎన్నిక జరిగి మళ్ళీ ఆయన ఎన్నుకోబడి ఆయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి కొత్తగా ప్రభుత్వంలోకి రావాల్సిందే. కాదని కూటమి వచ్చిందనుకోండి, దాంట్లో ఎవరు సీఎం అవుతారో వాళ్ళు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి కొత్తగా ప్రభుత్వంలోకి రావాల్సిందే. మరి ఇలాంటి కీలక సమయంలో ఈ ఆఫీస్ని అప్గ్రేడేషన్ పేరు చెప్పి 17వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా మూసేశారంటే ఏం జరిగిద్దో మనందరికీ తెలియదా? మొన్నటికి మొన్నే కదా తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ కారణానికి ఫైల్స్ తగలబడిపోయినాయి అని అంటే దాని వెనకున్న వ్యక్తులు ఎవరు? ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్గా పిఏగా పనిచేసిన వ్యక్తి ఎందుకు లోపలికి వెళ్ళాడు? సీసీ కెమెరాల్లో దొరికిన ఫుటేజ్ కానీ తగలబెడుతూ ఆయన డైరెక్ట్గా దొరికిపోయిన అంశంలో కానీ, అసలు గవర్నమెంట్ మారుతోంది, మన చేతిలోంచి అధికారం పక్కన వాళ్ళకి చేతిలోకి వెళ్తుందేమో అనే అనుమానం రాగానే మొత్తం ఫైల్స్ అన్నీ తగలబడిపోతాయి. షార్ట్ సర్క్యూట్ అప్పుడే జరిగిద్ది. ఆ సచివాలయంలోనూ ఆ ఆఫీసులోనూ ఎప్పుడు జరగంది ఖచ్చితంగా ఆ సమయంలోనే జరిగిద్ది అని అంటే, మరి ఇప్పుడు ఈ ఆఫీస్ని అప్గ్రేడేషన్ని ఏమనుకోవాలి మనం? అంటే అసలు ఏదైనా ఒక జీవో చేసినా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా దాన్ని వెబ్సైట్లో పెట్టడం అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో తుడిచవతల పాడేశాడు. దాని గురించి బయటకు తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏమిటాయంటే, ఆ జీవో ఏదన్నా చేసి వెబ్సైట్లో పెట్టగానే దాన్ని విపక్ష నాయకులు చూసి అనునిత్యం వాళ్ళు దాని మీద ఒక కన్నేసి పెట్టుంటారు. మీడియా వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇక దాంట్లో ఉన్న అవకతవకల్ని మొత్తం ఎత్తి చెవటం మొదలు పెడుతూ ఉన్నారని ఆ విషయాన్ని ఎప్పుడూ ఆపేశాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఆఫీస్ మీద అంత ప్రేమ వచ్చేసి దాన్ని వెబ్సైట్ని అప్గ్రేడేషన్ కోసం ఆపటం అంటే దాని వెనకమాలున్న కుట్ర ఏమిటి అని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతోటే జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పినట్టు అయింది, తన ఓటమిని అంగీకరించినట్టుగా. ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐపాక్ టీము మీకు 105 వస్తాయి అని చెప్పినా, జగన్మోహన్ రెడ్డి ఈసారి అసలు నాకు 160 వస్తాయి అని ట్వీట్ చేసుకున్నా, కాదు 135 వస్తాయి అని అనుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉన్న నైరాశ్యం మొత్తం కొట్టొచ్చినట్టు కనిపిస్తానే ఉంది. ఎన్నికలు అయిపోయిన తరువాత కూడా విపక్ష నాయకుల ఇళ్ల మీద కానీ, వాళ్ళ కార్ల మీద కానీ, వాళ్ళ మీద కానీ దాడులు చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా రేపు కౌంటింగ్లో ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేయటానికేమో అని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉంటే, ఈ సమయంలో ఇప్పుడు ఈ ఆఫీస్ని అప్గ్రేడ్ ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? వీళ్ళ బొక్కలన్నీ బయటపడిపోతాయి, వీళ్ళు చేసిన చీకటి జీవులన్నీ బయటపడిపోతాయి. లేదు, ఏదైనా ఒక దాంట్లో మాల్ ప్రాక్టీస్ ఏమైనా చేసి ఉంటే ఆ విషయం బయటపడిపోతే రేపు చర్యలు తీసుకుంటారు. వాటన్నిటినీ తుడిచిపెట్టేస్తాం. ఏదైనా నోట్ ఫైల్స్ ఉంటేనో, మిగతా ఫిజికల్ ఫైల్స్ ఉంటేనో వాటినన్నిటిని తగలబెట్టేసేస్తాం. వచ్చే వాళ్ళకి మన మీద మనం చేసిన అవినీతి మీద ఎటువంటి ఆధారాలు దొరకకుండా వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతామని. మళ్ళీ ప్రత్యేకించి ఏదో ఒకటి ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ లాగా చిట్ట చివరి రోజున చేస్తే మళ్ళీ దొరికిపోతామేమో అనే ఒక అనుమానం ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఆఫీస్ని అప్గ్రేడేషన్ చేస్తారు. అసలు ఈ కోడ్ వచ్చిన తర్వాతనే ఆఫీసర్లందరినీ మారుస్తున్న తరుణంలో సిఐడి ఆఫీసులో చాలా ఫైల్స్ తగలబడిపోయాయి. తగలబెట్టిన వ్యక్తి అస్సాం వెళ్ళిపోయాడు. ఆయన చంద్రబాబు నాయుడు మీద కానీ, వాళ్ళ హెరిటేజ్ కంపెనీ మీద కానీ ఐటీ రిటర్న్స్, భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ వీటన్నిటిని కూడా సేకరించి వాటినే
ఈ సిఐడి నారా లోకేష్ని ఇంట్రాగేషన్ చేస్తున్న టైంలో ఆ విషయాలన్నీ చూపించి అడగటం కానీ ఇవన్నీ చేసింది ఆ ఫైల్స్ ద్వారానే. అందుకని పోతా ఆయన తగలబెట్టేసిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫైల్స్ని ఎరేజ్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అంటే ఫిజికల్ ఫైల్స్ ఉన్నాయో లేదో తెలియదు, నోట్ ఫైల్స్ ఉన్నాయో లేదో తెలియదు. ప్రతి ఆఫీసు హెచ్ఓడి దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు మానిటర్ చేయాల్సిందే. ఇప్పటికే చాలా కీలకమైన ఫైల్స్ మొత్తం మాయమైపోయాయి. మొన్నటికి మొన్న సిఐడి ఆఫీసులో కూడా తగలబడిపోయాయి. వీటన్నిటి మీద మీరు గట్టి చర్యలు తీసుకోండి, ఈ అప్గ్రేడేషన్ ఆపండి అని చంద్రబాబు నాయుడు ఇప్పుడు గవర్నర్కి లేఖ రాయాల్సి వచ్చిన అవసరం ఎందుకు వస్తుంది అని అంటే మళ్ళీ వీళ్ళు చేసిన మాల్ ప్రాక్టీస్ మొత్తాన్ని తీసి పెట్టేసి పక్కన పెట్టేయటం కోసం చేసే ఒక ప్రక్రియ. అసలే మన రాష్ట్రం ఎలాంటిది అనంటే ఒక వ్యక్తికి మంత్రి పదవి వస్తే ఆయన అంతకు ముందు చెప్పి అబద్ధాలు చెప్పిన వాటన్నిటిలోనూ కోర్టు దాకా వెళ్ళి ఆయన ల్యాప్టాప్ని కోర్టు స్వాధీనం చేసుకుని ఎవిడెన్స్ రూమ్లో పెడితే ఆ ఎవిడెన్స్ రూమ్లో సైతం దొంగలు పడి దాన్ని ఎత్తుకుపోయి ఫైల్స్ అన్నిటినీ తగలబెట్టేసేసి లేదా చిత్తు కాగితాల్లాగా బయట పారేసేసి ఈ ల్యాప్టాప్ని మొత్తం మాయం చేసేశారు. అలాంటిది కోర్టులో రూములో ఉన్న ఎవిడెన్స్ రూములో ఉన్న ఈ దస్త్రాలు కూడా మిస్ అయిపోతూ ఉంటే మరి ఇప్పుడు ఈ ఆఫీస్ని అప్గ్రేడేషన్ని ఏమనుకోవాలి? దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంకేతం ఏమిటి అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడింది అనగానే ఇక్కడ విజయసాయిరెడ్డి ఫోన్ కూడా పోయింది. అప్పటిదాకా ఏ రోజు ఫోన్ పారేసుకున్న పాపాను పోలేదు ఆయన పాపం. ఢిల్లీ లిక్కర్ స్కాములో కవితని అరెస్ట్ చేస్తారేమో, కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారేమో, లేదా వీళ్ళ అల్లుడిని అరెస్ట్ చేసి ఆల్రెడీ అదుపులోకి తీసుకోగానే ఈయన ఫోన్ పోయిద్ది. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఈయన కంప్లైంట్ ఇస్తాడు. ఆ ఫోన్ ఇంతవరకు దొరకలేదు. మరి అంత అందంగా పనిచేస్తున్నారు మన పోలీస్ శాఖ. ఒక ఎంపీ గారి ఫోన్ పోతున్నా కూడా దాన్ని కనిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. జడ్జీలని అవమానపరిచి వాళ్ళ మీద జడ్జీలే సుమోటోగా కేసు పెట్టి ఎవరెవరు తిట్టారనేది ఐడెంటిఫై చేసి పేర్లు ఇచ్చిన సిఐడి ఒక్కళ్ళను కూడా పట్టుకోలేకపోతే ఆ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు కూడా పట్టుకోలేదు. ఎందుకు పట్టుకోలేదు అని అంటే మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి ఆగుతుంది. జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో ఉన్న పెద్దలకి ఉన్న లింకు. ఇప్పుడు వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు తోటి వాళ్ళు కూటమి కట్టారు. ఈ రేపేం జరుగుద్దో మనకు తెలియదు. సరే, రేపటి సంగతి తీసి పక్కన పెడితే ఈరోజు ఈ ఆఫీసు అప్గ్రేడేషన్తో ఏం చేయాలనుకుంటూ ఉన్నాడు? మొన్ననే జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడో జనవరిలో నొక్కిన బటన్ తాలూకు డబ్బులు ఏదో ఈ ఓటర్లందరినీ ఆకట్టుకోవటం కోసం అప్పుడు వేస్తానని కూర్చుంటే ఈ ఎలక్షన్ కమిషన్ అడ్డం పడితే కోర్టుకు కూడా వెళ్ళాడు. అది అలాగలాగా ఎన్నికలు దాటిపోయే సమయానికి ఇప్పుడు వేయటం మానేశాడు. మరి ఇప్పుడు ఎంత అర్జెంటుగా ఈ ఆఫీస్ని అప్గ్రేడేషన్ చేస్తూ ఉన్నాడు అని అంటే దాని వెనక ఏదో ఒక కుట్ర ఉందని అనుకోవటంలో ఏమన్నా అంట్లో ఏదైనా ఒక పని సక్రమంగా జరుగుతుందని మనం అనుకుంటామా? ఇది సిరీస్ ఆఫ్ ఈ ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అందులో జరుగుతున్న పని అని మనం అనుకోగలుగుతామా? దీని వెనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదో ఆశిస్తూ ఉన్నాడు. ఆ పని చేయటం కోసమే ఇప్పుడు ఇది చేస్తూ ఉన్నాడు. దీని మీద మాత్రం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. గవర్నర్ కూడా గట్టిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.